జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. హర్యానాలో గాజియాబాద్లో ఒక ఘటన జరిగింది. 2-3 రోజుల క్రితం న్యూస్లో వచ్చింది, మీరంతా చూసి ఉండవచ్చు. 12, 14, 16 సంవత్సరాల ఆడపిల్లలు 9వ అంతస్తు నుంచి కిందికి దూకి తమ ప్రాణాలని ఇచ్చుకున్నారు, చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఒక వ్యక్తికి 3 ఆడపిల్లలు, 12, 14, 16 సంవత్సరాలు, 3 ఆడపిల్లలు, 3 చచ్చిపోయినరు, ఆత్మహత్య చేసుకున్నారు. డెత్ నోట్ రాసిండ్రు. ఆ డెత్ నోట్లో ఏం రాసిండ్రంటే, నాయన నీవు మాకి ఆ కొరియన్ గేమ్ ఆడొద్దు ఫోన్లో అని చెప్పావు, దాన్ని విడిచి మేము ఉండలేము, కాబట్టి సారీ, నిన్నే ఎదిరించలేము, మేము ఆత్మహత్యకే శరణమవుతామని ఆ పిల్లలు చిన్నగా నోట్ రాసి అదొక బొమ్మను దింపి కంట్లో నీళ్ళు వచ్చేటట్టు ఒక బొమ్మను ఏదో వాళ్ళ కల్పన చేసి 3 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత ఘోరం జరిగింది చూడండి. ఇది ఫోన్ల నుంచి. ఫోన్ 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 24 గంటలు పిల్లలు ఫోన్. మొదలు పబ్జీ గేమ్ అని ఉండే, దాని నుంచి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు కొరియన్ గేమ్ ఏదో కొత్తది వచ్చిందంట, దాంట్లో పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు. స్కూల్లో కూడా వాళ్ళకి 24 గంటలు నెత్తిలో ఫోన్, ఇంటికి ఎప్పుడు పోదాం, ఎప్పుడు ఫోన్ పట్టుకుందాం అనే ఒక ఆవేశంలో ఉంటారు పిల్లలు. దాని నుంచి కొద్దిగా అటు ఇటు జరగంటే ఇబ్బంది అయిపోయింది. హార్మన్ అనే ఒక మనోవిజ్ఞాని, న్యూరో సర్జన్ అమెరికాలో స్టడీ చేసి 10 సంవత్సరాలు ఈ ఫోన్ల మీదనే స్టడీ చేసి ఆయన చెప్పిండు, ఊహాశక్తి, కల్పనా శక్తి, ధైర్యము ఇవన్నీ తగ్గిపోతున్నవి పిల్లలు. ఒక అది ఫారం కోడి అంటారు కదా, ఆ మాదిరిగా తయారవుతుంది. అలా విద్య మంచిగా ఉంటుంది, పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఇది అయిపోతున్నారు, కానీ మానవీయత తగ్గిపోతున్నది. ఊహాశక్తి, కల్పనా శక్తి అన్ని తగ్గిపోతున్నవి ఈ సెల్ ఫోన్ నుంచి. వాళ్ళు విపరీతంగా ఇన్వాల్వ్మెంట్ దాంట్లోనే ఉండేదాని నుంచి. వెనకాల మీరు చూడండి, మాకు ఒక 10 టెలిఫోన్ నంబర్ జ్ఞాపకం ఉంటుండే. ఎవరు అడిగితే అయ్యా ఆయన నంబర్ ఏమంటే, నాకు జ్ఞాపకం ఉంది, 823456 ఏదో ఒక నంబర్ చెప్పేసేవాళ్ళు. ఒక 10 నంబర్లు మాకు జ్ఞాపకం ఉండేది. ఇప్పుడు ఏ పిల్లల్ని అడిగినా వాళ్ళు నిలబడి ఒక్క నిమిషం అని వాళ్ళు ఫోన్లోనే చూడాలి. హైదరాబాద్, బెంగళూరు, గుల్బర్గా, రాయచూర్, బీదర్ ఇలాంటి సిటీలో అడ్రస్ అడిగితే, ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్ పోయి లెఫ్ట్ తిరగండి, అక్కడ ఉంటే 3వ గల్లీనే ఉంటుంది, అక్కడ ఒక పెద్ద షాప్ ఉంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు, గూగుల్లో సెర్చ్ చేయండి అంటారు. ఎక్కడ చూసినా అంటే బ్రెయిన్కి పనే తక్కువ, అన్ని గూగుల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది, ఇంకా కల్పన చేసి వాళ్ళు మేము ఏమనుకున్నామో చెప్పేసి అది మొత్తం తయారు చేసి ఇస్తుంది. అంటే మా బ్రెయిన్కి ఎలాంటి పని లేదు. రాసేవాళ్ళము ఒకసారి రాస్తే 60 సార్లు చదివినట్టు అవుతుంది. ఒక సబ్జెక్ట్ ఒకసారి కూర్చొని అదే మళ్ళీ రాసుకుంటే మీకు జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది, కల్పనా శక్తి పెరిగిపోతుంది, ఊహాశక్తి పెరిగిపోతుంది, మీలో ఒక సామర్థ్యం పెరిగిపోతుంది, మాట్లాడే ధైర్యం వస్తుంది. అవి ఏవి పిల్లలకి లేదు. 24 గంటలు ఫోన్లో కూర్చొని ఉంటారు. ఆస్ట్రేలియా, కొరియా, జపాన్, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఇలాంటి ఏ గేమ్ చూడనట్టు వాళ్ళ ఒక బ్లాక్ సిస్టమ్ చేసేసారు. టెక్నికల్గా ఏదో ఉంది వాళ్ళ దగ్గర. ఏ పిల్లలు 14, 16, 18 దాటిన తర్వాతనే చూడాలి, లేకుంటే ఫోన్స్ వాళ్ళకి లేదే లేదు. ఇక్కడ కూడా దేశంలో రావాలి అలాంటి కానూన్, లేకుంటే ఈ పిల్లలంతా ఈ మాదిరిగా అయిపోతున్నారు. విపరీతంగా గేమ్లు. తల్లిదండ్రులు ఏం అనలేకపోతున్నారు. వాళ్ళకొకటి ఏదో ఇచ్చేసి ఇంకా పీడపై కూర్చుంటాడు, మా పని మేము చేసుకోవచ్చు అనేది కొందరికి ఊగా 7 సడపాన్ని ఎత్తినప్పు ఇచ్చేసి ఫోన్ ఇచ్చేసి ఏం చేస్తాడు, చేయకపో అంటాడు. వాళ్ళు 4 గంటలు 6 గంటలు దాంట్లో టైం ఇచ్చేస్తున్నారు. ఆ హార్మన్ ఆయన ఇదే స్టడీలో ఇదే చెప్తున్నాడు. దీని నుంచి వాళ్ళ ఆరోగ్యము, మానసిక స్థితి, బ్రెయిన్ పనిచేసేది అన్ని తగ్గిపోతున్నవి. ఒక మాంస బుద్ధలాగా తయారవుతున్నాడు. వాళ్ళు తర్వాత జీవితంలో కష్టాలు వస్తాయి, జీవితంలో సమస్యలు వస్తాయి, వాడు ఎదుర్కోలేడు. ఎందుకంటే వాడు 24 గంటలు ఫోన్లో చూసిందే వాడి నెత్తిలో ఉంటుంది. కానీ సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు జీవితంలో ఎట్లా ధైర్యంగా ముందర పోవాలనే ధైర్యం కూడా వాడి దగ్గర లేకపోతుంది. ఇంటికి వస్తే మాట్లాడేది కానీ, ఎవరైనా వస్తే కూర్చోమని చెప్పేది కానీ, లేచి నమస్కారం చేసేది కానీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేది కానీ, అలాంటి కార్యక్రమాలు ఏ ఉండవు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఫోన్ చేసుకుంటూ ఉంటారు. ఈ మాదిరిగా వాతావరణం ప్రతి దగ్గర అయిపోతుంది. కాబట్టి ఈ పిల్లల్ని మార్పు రావాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక పుస్తకం రాశారు, ఇండియన్ ఫిలాసఫీ అని. ఆ చాప్టర్ నెంబర్ 2లో వాళ్ళు దాంట్లో మొత్తం మన గురుకుల వ్యవస్థ ఎట్లా ఉండేది, అక్కడ శిక్షణ ఎట్లా ఉండేది, అక్కడ వాళ్ళకి కంఠస్థం చేసేవి ఏవి, వాళ్ళు గుర్రం సవారీ, యుద్ధము, తల్వార్ ప్రతి ఒక్కరు నేర్పించేది. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక పవర్ఫుల్ మనిషిగా ఉండేవాడు. ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 2 ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వాళ్ళలో కావలసినవి ఏవి దాంట్లో ఈ కొత్త సిస్టంలో విద్యా విధానంలో లేదు. అది విద్యా విధానం కూడా చేంజ్ చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం, అది సలహానీయం, అది వేరే విషయం. అయితే మేము ఇంట్లో కూడా వాళ్ళ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఫోన్ ఎంత చూడాలి, ఎంత సమయం వాళ్ళకి ఒక ఫిక్స్ చేసి వాళ్ళకి నచ్చ చెప్పి కొట్టేది చేస్తే మళ్ళీ ఇట్లా ఏమని చేసుకుంటారు. ఆ మాదిరి కాకుండా మీకు ఏ సిస్టంలో వాళ్ళని ఇడిపించేది సాధ్యమవుతుందో తొందరగా వాళ్ళని ఇడిపించండి, ఆ ఫోన్ల నుంచి వాళ్ళని దూరం పెట్టండి. వెనక కాలంలో అవధానంలోనే ఉండేవాళ్ళు, శతావధాని, దశావధాని అని. వాళ్ళు 10 మందిని ఇట్లా కూర్చుని పెట్టేవాళ్ళు. 10 మంది ఆ వ్యక్తికి ప్రశ్నలు అడగాలి. ఒకడు అడుగుతాడు భారత ప్రధానమంత్రి ఏమన్నాడు, ఒకడు అడుగుతాడు పాకిస్తాన్ రాజధాని అని, ఒకటి అడుగుతాడు బంగ్లాదేశంలో భాష ఏది ఉంది, ఇంకోటి అడుగుతాడు అమెరికాలో, కొరియాలో. ఇట్లా 10 ప్రశ్నలు అడగాలి. ఈయన వినాలి ఊరికే. పక్కలో ఒక ఆయన కూర్చొని గంట కొట్టుకుంటూ ఉండాలి, డండ్ 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 అని గంట సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. 10 మంది ప్రశ్నలు అడగాలి, ఈయన అన్ని వినాలి. 10 మందికి మొదటి ఆయనకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు, బంగ్లాదేశ్లో బాంగ్లా భాష ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఏది అడిగినరో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. తర్వాత ఇక్కడ వెనకాల కొట్టిన గంట 486 గంటలు అయినవి అని చెప్పాలి. అంటే 10 మంది ప్రశ్నల్ని వినాలే, తర్వాత 1 by 1 ఆన్సర్ చేయాలి, మళ్ళీ ఈ గంటలు ఎన్ని అయినవి చెప్పాలి. ఇంత బ్రెయిన్ పని చేయాలి. ఇప్పుడు ఒకటి అడిగిన తర్వాత మేము అడుగుతాం, ఏమంటివి కదా, ఏం ప్రశ్న అడుగుతావు కదా అని ఒకరికే మేము గాబరైతాం. 10 మందిది విని 10 మందికి ఆల్రెడీ చెప్పాలి. ఇంత బ్రెయిన్ ఉంటుంది. ఐన్స్టైన్ తన 15% బ్రెయిన్ని ఉపయోగం చేసేవాడట, అయిందంట. అంటే ఐన్స్టైన్దే 85% బ్రెయిన్ ఖాళీగా ఉండింది, పని లేదు దానికి. 15% ఆయన ఉపయోగం చేసుకున్నాడట. ఇప్పుడు ఐన్స్టైన్దే 15 ఉంటే మాదే లెక్క ఉంటుంది. అంత పెద్ద మేధావి సైంటిస్ట్ ఇంత ఉంటే మేము బ్రెయిన్ ఎంత ఉపయోగం చేసుకుంటున్నాము. బ్రెయిన్కి పని అంటియాలి. ఊహాశక్తి, కల్పనా శక్తి, ధైర్యము, సాహసము, ఇవన్నీ మనిషిలో పెరగాలంటే పిల్లల్ని ఆ మాదిరిగా మేము తయారు చేయాలి. లేకుంటే ఆత్మహత్యలు చేసుకోవడము, పిల్లలు ఈ మాదిరిగా తయారైతే కొత్త జనరేషన్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫోన్ నుంచి దయచేసి పక్కన పెట్టేసేయండి. మీ పిల్లలు ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, సిఏ కానీ, చారిటేటర్ ఏమైనా కానీ మొదలు మనిషిగా తయారు కావాలి. మానవీయత ఉండాలి, మనుష్యత్వం ఉండాలి, ఇంకొకరికి గురించి కొద్దిగా తపన ఉండేది, మానవీయత, అరే ఇట్లా అయింది అనే ఒక స్పందించే గుణము, ఇవన్నీ మనుషులు ఉండాలి. ఆ పిల్లలే మనకి యోగ్యంగా తయారవుతారు. లేకుంటే ఓన్లీ ఎడ్యుకేషన్, పైసలు ఇవి రెండు మహత్వం కాదు. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.